బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి తెలంగాణతో పేగుబంధాన్ని తెంచుకున్నామన్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడంలో తాను కూడా భాగస్వామి అన్నారు. మళ్లీ కేసీఆర్ తో మాట్లాడి తెలంగాణతో ముడిపడేలా పేరు మార్చుకునే ప్రయత్నం చేస్తామన్నారు వినోద్ కుమార్. కరీంనగర్ జిల్లా మానకొండూరులో జరిగిన ఎంపీపీలు జెడ్పీటీసీల ఆత్మీయ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు వినోద్ కుమార్. మన పార్టీ కూడా ఇప్పుడు కేసీఆర్ గారు కూడా అందరితో మాట్లాడతారు, మళ్ళీ మాట్లాడతాము. నేను ఇవాళ పత్రికా ముఖం ద్వారా ఆ పత్రికా మిత్రుల ద్వారా చెప్పదలుచుకునే సందేశం ఏంటంటే మన పేగుబంధాన్ని తెంచుకున్నామని. దురదృష్టవశాత్తు మరి దాంట్లో నేను కూడా భాగమే టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ కు తీసుకుపోవడము. నా ఉద్దేశాన్ని మళ్లీ వేదిక ద్వారా కూడా నేను కేసీఆర్ గారు కోరుతున్నాను. మళ్లీ తెలంగాణ అనేటువంటి ఒక అంశాన్ని మనం లేవనెత్తితేనే మన ప్రజల మధ్య హృదయాన్ని మనం గుండెల నిండా ఉండగలుగుతాము. మన పార్టీ కూడా ఇప్పుడు కేసీఆర్ గారు కూడా అందరితో మాట్లాడతారు, మళ్ళీ మాట్లాడతాము. నేను ఇవాళ పత్రికా ముఖం ద్వారా ఆ పత్రికా మిత్రుల ద్వారా చెప్పదలుచుకునే సందేశం ఏంటంటే మన పేగుబంధాన్ని తెంచుకున్నామని. దురదృష్టవశాత్తు మరి దాంట్లో నేను కూడా భాగమే టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ కు తీసుకుపోవడము. నా ఉద్దేశాన్ని మళ్లీ వేదిక ద్వారా కూడా నేను కేసీఆర్ గారు కోరుతున్నాను. మళ్లీ తెలంగాణ అనేటువంటి ఒక అంశాన్ని మనం లేవనెత్తితేనే మన ప్రజల మధ్య హృదయాన్ని మనం గుండెల నిండా ఉండగలుగుతాము. టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చడంతో తెలంగాణకు ఉన్న పేగుబంధాన్ని తెంచుకున్నాం, దానిలో తాను కూడా భాగస్వామని వినోద్ కుమార్ అన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. రమణ, డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఒక రెట్రోస్పెక్షన్ అంటే ఒక ఆత్మవిమర్శ చేసుకుంటున్నది తరుణం అని అనుకోవచ్చు. ఎందుకంటే మానకొండూరులో జరిగిన ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీల ఆత్మీయ సమావేశంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ తో పాటుగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ నాగదాస్ లక్ష్మణ్ పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన చాలా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మోడీకి సంబంధించి కూడా తాను ఒక పులి అనుకున్నాడు, కాకపోతే ఇవాళ ప్రాంతీయ పార్టీల పైనే ఆధారపడ్డాడు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ ఇవాళ పవర్ లో లేకపోవచ్చు కానీ పవర్ఫుల్ పార్టీ అని చెప్పే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి తెలంగాణ అనే పదాన్ని తీసేసి మొత్తంగా తెలంగాణతో ఒక పేగు బంధాన్ని పెంచుకున్నాం. ఖచ్చితంగా దీనిపైన రెట్రోస్పెక్షన్ చేసుకుని ముఖ్యంగా కేసీఆర్ తో చర్చించిన తర్వాత దీన్ని తెలంగాణ అనే పదంతో ముడిపెట్టే విధంగా ఏ విధంగా ముందరికి వెళ్ళొచ్చు అనేది మాత్రం ఖచ్చితంగా సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఆయన చేసిన కామెంట్స్ అనేది మాత్రం ఖచ్చితంగా సంచలనంగా మారాయి. ఎందుకంటే ఆయన అంటే ఖచ్చితంగా తెలంగాణ అనే పదం పోవడం వల్లే తమకు పెద్ద దెబ్బ పడ్డది అనే ఒక అంశాన్ని మాత్రం ఆయన రియలైజేషన్ అయినట్టుగా అదేవిధంగా ఒప్పుకున్నట్టుగా మాత్రం మనకు అర్థం చేసుకోవచ్చు. అయితే దీన్ని ఈ నెగటివ్ మూడ్ లో ఇది వెళ్తుందా లేకపోతే రియలైజేషన్ అయ్యి వాళ్ళకు వాళ్ళు ఒప్పుకుంటున్నట్టు అవుతుందా అనేది మాత్రం ఖచ్చితంగా ఒక చర్చనీయాంశంగా మాత్రం మారిన పరిస్థితి. కార్తిక్, మన పార్టీ కూడా ఇప్పుడు కేసీఆర్ గారు కూడా అందరితో మాట్లాడతారు, మళ్ళీ మాట్లాడతాము. నేను ఇవాళ పత్రికా ముఖం ద్వారా ఆ పత్రికా మిత్రుల ద్వారా చెప్పదలుచుకునే సందేశం ఏంటంటే మన పేగుబంధాన్ని తెంచుకున్నామని. దురదృష్టవశాత్తు మరి దాంట్లో నేను కూడా భాగమే టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ కు తీసుకుపోవడము. నా ఉద్దేశాన్ని మళ్లీ వేదిక ద్వారా కూడా నేను కేసీఆర్ గారు కోరుతున్నాను. మళ్లీ తెలంగాణ అనేటువంటి ఒక అంశాన్ని మనం లేవనెత్తితేనే మన ప్రజల మధ్య హృదయాన్ని మనం గుండెల నిండా ఉండగలుగుతాము.